హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో మనము ప్రీవియస్ ఎపిసోడ్లో మహాభారతం ఎపిసోడ్స్లో అయితే మనము పాండు మహారాజు ఇంకా మాద్రి పెళ్ళి ఎలా జరుగుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఆ పెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది అనేసి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఒక రాజ్య సంబంధాల కోసం బాధ్యతగా ఈ పెళ్ళి అనేది సెకండ్ మ్యారేజ్ అనేది మాద్రిని చేసుకున్నాడు అనేసి మనం విన్నాం కదా ఆల్రెడీ. సో అలా అయ్యాక దాని కంటిన్యూయేషన్ పార్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాం. సో అలా పాండు ఇంకా మాద్రి పెళ్ళి చేసేసుకొని సంతోషంగా హస్తినపురంకి తిరిగి వచ్చేస్తారనమాట. అలా వచ్చేసాక ఫస్ట్ భార్య ఎవరు పాండుకి? కుంతిదేవి కదా. సో కుంతిదేవి ఏం చేస్తుందో తెలుసా? ఏం చేయదు. చాలా సంతోషంగా మన రాజ్యం బాధ్యత కోసం, మంచి కోసం చేశారు కాబట్టి, ఎటువంటి చీటింగ్ అవన్నీ చేయకుండా చేశారు కాబట్టి ఎక్స్క్యూజ్ చేసేసి హ్యాపీగానే సంతోషంగానే మాద్రిని ఒక చెల్లెల్లాగా యాక్సెప్ట్ చేసేసి, అండ్ పాండు పైన కూడా ఎలాంటి పగ ప్రతీకారాలు ఇవన్నీ కూడా ఏం పెట్టుకోకుండా ఇద్దరిని చాలా మన అనే భావంతో చాలా చక్కగా చూసుకునేది. సో ఇలా ఉండగా ఓకే, ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపీ, మంచిగా ఇంకా లైఫ్ లీడ్ చేసుకోవచ్చు అని అనుకునే లోపు ఏమవుతుంది అంటే, జనరల్గా క్షత్రియులకి ఇంకా రాజులకి ఏం ఒక హాబీ అనేది ఉంటుండే. అదేంటి అంటే హంటింగ్ అన్నమాట. సో కాన్సన్ట్రేషన్ కోసం, ఏకాగ్రత, ఒక షార్ప్నెస్, ఒక యుద్ధంలో అలా షార్ప్నెస్ అలాంటివన్నీ పెంచుకోవడానికి చాలా హాబీస్ అనేవాళ్ళు ఉంటాయి కదా, హాబీస్. సో అలా పాండు మహారాజ్కి కూడా హంటింగ్ అంటే చాలా 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 ఇష్టం. సో అదే ఇష్టంతో ఒకరోజు సరదాగా వనంకి వెళ్ళి హంటింగ్ చేద్దాం అనేసి అనుకుంటాడు. వనం అంటే ఫారెస్ట్, ఓకే. సో అలా ఫారెస్ట్కి వెళ్ళాక ఒక జింక కనిపిస్తుంది. వెళ్ళగా ఒక జింక కనిపిస్తుంది. జింక చూసిన వెంటనే హంట్ చేసేస్తాడు, అంటే బాణం విసిరేస్తాడు అన్నమాట. సో ఆ జింక వచ్చేసరికి అసలైన జింక కాదు, ఒక ఋషి మారు వేషంలో ఆ వనంలో హ్యాపీగా అతను మరియు వాళ్ళ వైఫ్ కలిసి ఆనందంగా సమయం గడపాలి, డిఫరెంట్గా సమయం గడపాలి అని ఒక మహర్షి ఇలా జింక రూపంలో వచ్చి అలా చేస్తుంటే జింక అనుకునేసి చంపేస్తాడనమాట. సో అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ఋషి పేరు దాబోద్గవ అనేసి అంటుంటాం, దాబోద్భవ అనేసి అంటుంటాం, ఓకే. సో ఆ ఋషి ఇంకా మూర్ఖుడా, ఇలా చేస్తావా, ఒక ప్రాణాన్ని తీస్తావా అని సరదా కోసం అనేసి ఇలాంటి మాటలు అంటుంటే, నేను జింక అనుకున్నాను స్వామి, నాకు రియల్గా ఇది తెలీదు అలా ఇలా అంటున్నాక ఆ ఋషి దాబోద్భవ అనే ఋషి ఏం చేస్తాడంటే శపిస్తాడనమాట. నా వైఫ్ని నన్ను దూరం చేసినావు నువ్వు, అలా ఎటువంటి ప్రేమ లేకపోతే ఎవరితో కూడా కలవకూడదు, ఇలాంటి ఒపీనియన్లో నువ్వు ఎవరితో అలాంటి రిలేషన్లో ఉన్నా కూడా, ఈవెన్ నీ వైఫ్తో ఉన్నా ఇంకెవరితో ఉన్నా కూడా నువ్వు ఇమ్మీడియట్గా చచ్చిపోతావు అనేసి ఒక శాపం అనేది పెడతాడనమాట. ఇంకా దానితో అసలు రీసెంట్గా పెళ్ళయింది, ఒక్క బాబు కూడా లేడు అప్పటికి పాండు మహారాజ్కి కానివ్వండి, అంటే కుంతికి మాంద్రికి ఎవరికి లేరు అప్పటికి. సో ఎలా అనేసి ఒక పెద్ద షాకింగ్ న్యూస్గా హస్తినపురంకి ఇంకా తిరిగి వచ్చేసి ఇలా బ్రేక్ అయిపోయి కూర్చుని ఉంటాడు. ఇంకా అక్కడ అందరికీ చెప్పేస్తాడు, భీష్ముడికి కానివ్వండి, మాద్రి, కుంతిదేవికి, అక్కడ ఉన్న గాంధర్వకి, అందరికీ చెప్పేసినాక ఇంకా సరే నాకు ఈ రాజ్యం కూడా వద్దు, నేను వనవాసంకి వెళ్ళిపోతాను అనేసి వనవాసంకి అయితే ఎవరెవరు వెళ్తారంటే పాండు, మాద్రి, కుంతి, ఈ భార్యాభర్తలు ఇద్దరు వైఫ్స్ ఒక భర్త కలిసేసి వనవాసంకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ మన లైఫ్ బతికేద్దాం, ఇంకా నాకు ఎలాగో పిల్లలు పుట్టరు, మహారాజుని వాళ్ళ అన్నయ్యని చేసేయండి అలా చెప్పేసి, నాకు ఎలాగో పిల్లలు పుట్టరు కాబట్టి అతనే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడు అనే ఒక భావంతో ఇంకా ఆ శాపం వల్ల తిరిగి వీళ్ళిద్దరిని తీసేసుకుని వచ్చేస్తాడు. ఎందుకు అంటే పిల్లలు పుట్టకపోయినా భార్యని చూసుకోవడం భర్త రెస్పాన్సిబిలిటీ కాబట్టి వదిలేయకుండా వాళ్ళని కూడా తీసుకుని వచ్చేసి జస్ట్ నివసిస్తారనమాట. ఎలాంటి భార్య ఏమంటారు పిల్లలు అదంతా ఫ్యామిలీ ప్లానింగ్స్ అలాంటివి ఏం లేకుండా జనరల్గా వనవాసంలో ఆ పండ్లు అవన్నీ
జనరల్ లైఫ్ లీడ్ అనేది చేస్తారనమాట మహారాజు అయినప్పటికీ. సో అలా ఉండగా కుంతీదేవి గుర్తుంది కదా, ఆ కుంతీదేవి పాండవులకి అమ్మ అవుతుంది. అసలు అమ్మ ఎలా అవుతుంది, అసలు పాండు మహారాజ్కి పిల్లలు పుట్టరు అనేసి అనుకుంటున్నారు కదా. ఇక్కడ ఉందండి అసలైన ట్విస్ట్. సో బేసికల్గా ఏమవుతుంది అంటే ఒక ఋషి దుర్వాస మహర్షి అనేసి మనకి కుంతికి పెళ్ళి కాకముందే ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు కదా, నియోగ మంత్రం అనేసి కూడా అంటాం దాన్ని. సో అలా ఉపదేశించినప్పుడు అప్పుడు తెలియక లైక్ తెలుసో తెలియకో మంచికో చెడుకో లైక్ దాన్ని సూర్యదేవుడితో ఏదైనా ఒక దేవుడిని తలుచుకుని ఆ మంత్రాన్ని జపిస్తే ఉపదేశిస్తే బాబు బేబీస్ వస్తారు అనేసి ఉంటుంది కదా, ఆ మంత్రం ఫలితం అనేది అలా ఉంటుంది. అలానే మనకు కర్ణ కూడా పుట్టాడు. సో ఇప్పుడు నా దగ్గర అది ఉంది, కొంతకాలం తర్వాత నా దగ్గర ఆ మంత్రం ఉంది కదా, ఎందుకని మనం యూజ్ చేసుకోవద్దు, ఎలాగో లైక్ రిలేషన్లో లేకున్నా కూడా ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది అని ఒక భావంతో ఏం చేస్తుంది తెలుసా, అప్పటికప్పుడు ఇంకా ఆ రోజు నైట్ పాండు ఇంకా కుంతిదేవి లైక్ మంచిగా ప్రే చేసేసుకొని ధర్మాన్ని పిలిచి యుధిష్ఠరుడిని అండ్ అలాగే వాయుని పిలిచి భీముడిని అండ్ అలాగే మనకి ఇంకొక లైక్ ఇంద్రుని పిలిచి లైక్ ఇంకా థర్డ్ పర్సన్ ఎవరంటే అర్జునుడిని అయితే వరంగా కోరుకుంటుందన్నమాట. సో ఇక్కడ యుధిష్ఠరుడు ఇంకా భీముడు అర్జునుడు పుట్టేస్తారు. దీన్ని చూసిన మంత్రికి కూడా ఆశ ఉంటుంది కదా, పిల్లలు నాకు కూడా ఉంటే బాగుండే, ఎలాగో నాకు అవకాశం లేదు అండ్ అలాగే అక్కని అడిగి ఇలా మంత్రాన్ని అడుగుదామనేసి అనుకుంటుంది. దానితో కుంతి కూడా ఎలాంటి లైక్ జెలస్ కానీ ఏం లేకుండా సరే నేను ఉపదేశిస్తాను నీకు, నేను చెప్తాను ఆ మంత్రం ఏంటో కోరుకుందాం, కాకపోతే ఒకటేసారి యూజ్ చేయాల్సి ఉంటుంది అనేసి చెప్తుందన్నమాట. దాంతో సరే అనేసి ముగ్గురు హ్యాపీగా వెళ్ళి మళ్ళీ లైక్ అశ్విని కుమారులు అనే దేవుళ్ళని కోరుకుని తలుచుకొని ఇంకా ఎవరిని కంటారంటే నకుల అండ్ సహదేవని అయితే కోరుకుంటారనమాట. సో అలా వీళ్ళందరినీ మనము పంచపాండవులు అనేసి పిలుస్తాం కదా. మళ్ళీ ఒకసారి నేమ్స్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అన్నయ్య వచ్చేసరికి యుధిష్ఠరుడు అండ్ తరువాత వచ్చేసరికి అర్జునుడు అండ్ దాని తరువాత భీముడు అండ్ నకుల సహదేవ, వీళ్ళందరూ కూడా పాండవులు అనేసి అంటామన్నమాట. సో పాండవులు జన్మ కారణం ఇది, ఇలా అయితే జన్మిస్తారు. అండ్ ఇక్కడ మనకి లెసన్ ఏంటి తెలుసా, జనరల్గా ప్రతిదానికి ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అనుకుంటాం కదా. ఈ స్టోరీ వెంటనే నాకు అదే గుర్తొచ్చింది. వై బికాస్ అప్పుడెప్పుడో దుర్వాస మహర్షి కుంతి ఏదో హెల్ప్ చేసిందని ఈ మంత్రాన్ని ఇవ్వడం ఏంటి, తర్వాత ఈ శాపం రావడం ఏంటి, ఆ మంత్రం వల్లే వీళ్ళు అమ్మ నాన్న అవ్వడం ఏంటి కదా, ఎంత లింక్ కదా, యూనివర్స్ అంతా కూడా ఇలా లింక్లో ఉంటుంది. అది మంచి అయినా చెడు అయినా లైక్ తర్వాతకి అవసరం ఉంటుంది, ఒక పెద్ద సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ఇది అవుతుంది అనుకోవడానికి ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ ఏముండకపోవచ్చు. మేబీ అప్పుడు మనం కూడా అనుకోవచ్చు లైక్ మీరు ఫస్ట్ మహాభారతం చూస్తున్నా, చదువుతున్నా, సీరియల్స్ చూస్తున్నా, లేదా ఇక్కడే ఫస్ట్ టైం వింటున్నా కూడా నేను కూడా ఈవెన్ అనుకున్నాను, అంటే లైక్ మంత్రాన్ని ఎందుకో ఇచ్చాడు, అసలు ఈమె వెళ్ళి మళ్ళీ కుంతిదేవి వెళ్ళి అసలు కర్ణాన్ని ఎందుకు కోరుకుంది, సూర్యదేవుడికి పెళ్ళి కాలేదని తెలుసు కదా, అండ్ అలాగే ఆ మంత్రం ఇవ్వకపోయినా బాగుండేదేమో, ఒక బాబు లైఫ్ బాగుంటుండేనేమో, ఇప్పుడు అతను ఏం కాకుండా పోయాడేమో అనేసి థింక్ చేశాను నేను. సో కర్ణ పుట్టడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది, ఆ తర్వాత తెలుస్తుంది. అండ్ ఆ మంత్రానికి రీజన్ కూడా పంచపాండవులు పుట్టడం అన్నమాట. ఓకే, అర్థమైపోయింది కదా. అసలు ఇంకా సరే పాండవులు పుట్టడం జన్మించడం మనం తెలుసుకున్నాం క్లియర్గా. ఇంకా మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ కౌరవులు ఎలా పుట్టారు, ఏమేమి జరుగుతుంది అనేసి. సో నెక్స్ట్ కంటిన్యూయేషన్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అండ్ సేమ్ ఈ యూట్యూబ్ ఛానల్ మోటివ్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా హిందూస్ స్పెషల్లీ మనలో లైక్ అంతరించిపోతున్న మన హిస్టరీస్ కానివ్వండి, అసలు మనం దేవుళ్ళు ఉన్నారు లేరు అనేసి మనలో మనమే ఇలా కొట్టుకోవడం అనుకోవడం, ఇవన్నీ కూడా నేను చాలా చూస్తున్నాను. ఇంకొకటి ఏంటి అంటే నాకు హార్ట్కి ఇంకా టచ్ అయింది, నేను బాధపడిన సిచ్యువేషన్ ఏంటంటే లైక్ ఒక చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలీదు, ఐ హోప్
లైక్ నేను ఏ క్యాస్ట్ని లేకపోతే ఏది కూడా నేను ఇక్కడ తక్కువ చేయట్లేదు, ఎక్కువ చేయట్లేదు. అందరూ ఈక్వలే. అండ్ అలాగే అందరూ కూడా ఎవరి రిలీజియన్ వాళ్ళకి గ్రేట్గానే ఉంటుంది. అలానే మన రిలీజియన్ కూడా మనకు గ్రేట్గా ఉండాలనుకుంటున్నాను. సో క్రిస్టియన్స్ వాళ్ళు బైబిల్ అనేది ఎవ్రీడే చదువుకుంటున్నారు. బైబిల్లో ఏముందో వాళ్ళకంతా తెలుసు, వాళ్ళ హిస్టరీ వాళ్ళకి తెలుసు. ముస్లిమ్స్ ఖురాన్ చదువుకుంటారు, డైలీ నమాజ్ చేస్తారు. కానీ మన హిందూస్ అంటే నేను ఒక సర్వేలో చూసా, కొన్ని వీడియోస్ చూసినప్పుడు లైక్ నాకు అసలు భగవద్గీత అంటే తెలీదు, మహాభారతం అంటే తెలీదు అనేసి చాలామంది చెప్పడం విన్నాను. బట్ అదే వీడియోలో వేరే వాళ్ళు లైక్ క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తే ఐ నో బైబిల్, ఐ నో ఖురాన్ అనేసి ఇలా ప్రౌడ్గా చెప్పేస్తున్నారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దోస్ పీపుల్. అండ్ ఆల్సో మనకు కూడా అన్నీ తెలియాలి. అండ్ అలాగే ఇది అన్నీ తెలుసుకోవడం పక్కన పెడితే ఈ భగవద్గీత, మహాభారతం ఇవన్నీ కూడా మన లైఫ్ ఎలా ఉండాలి, మనం ఏదేదో మోటివేషన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడో కోర్స్ వెతుకుతూ ఉంటాం. కాకపోతే మన హిస్టరీస్లోనే ఉన్నాయి అన్నీ కూడా. మనం ఎలా నివసించాలి, ఏది రైట్, ఏది రాంగ్, ఏది చేస్తే ఎందుకు అవుతుంది, మనం హ్యాపీగా పీస్ఫుల్గా ఇలా నేను ఇప్పుడు ఒక పాయింట్ చెప్పానా, ఏదైనా కూడా మన మంచికే అవుతుంది, ఇలా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్, నెగిటివ్ అయినా కూడా ఇలా మన మైండ్ సెట్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రీజన్తో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. దీంతో పాటు మైథాలజీ, ఎవ్రీథింగ్ హిస్టరీ, మన ఫెస్టివల్స్ ఎవ్రీథింగ్ కూడా అసలు బ్యాక్ ఎండ్లో మనకి ఏమేమి ఉంది అని మీ ముందుకు తీసుకురావడంతో పాటు అండ్ ఐఎమ్ ఆల్సో ఏ టెకీ. సో మీకు ఫ్రీగా నాకు తెలిసిన హోల్ నాలెడ్జ్ లైక్ వెబ్ డెవలప్మెంట్, ఏఐ సైడ్, ఎవ్రీథింగ్, జనరేటివ్ ఏఐ ఇలాంటివన్నీ కూడా ఇక ముందు మీతో ఫ్రీగా మీకు నాలెడ్జ్ ఇవ్వాలనేసి కూడా నేను అనుకుంటున్నాను. సో ఇంకా ఇంతే అండి ఈ వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూసేద్దాం. అండ్ తప్పకుండా షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్.